హైదరాబాద్ వ్యాప్తంగా రవాణా శాఖ విస్తృత తనిఖీలు చేపట్టింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేసిన రవాణా శాఖ అధికారులు నిబంధనలు పాటించని 68 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. 4 బస్సులను సీజ్ చేసినట్లు రవాణా శాఖ జేటీసీ రమేష్ తెలిపారు. ప్రైవేటు బస్సు యజమానులు ఎవరైనా నిబంధనలు అతిక్రమించితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నట్లు రవాణా శాఖ అధికారులతో ఈటీవీ ముఖాముఖి. హైదరాబాద్లో రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్పై కొరడా జులిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా తిరిగేటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ని ఉపేక్షించేది లేదని. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ జేటీసీ రమేష్ సార్ ఆధ్వర్యంలో ఒక 8 బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. మరి ఉదయం నుంచి కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎట్లా జరుగుతున్నాయి ఆయన అడిగి తెలుసు. సరే, ముందు ఈరోజు ఉదయం నుంచి కూడా తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీల్లో భాగంగా మీరు ఏమేమి అంశాలని పరిశీలిస్తున్నారు? హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మేడ్చల్ 3 జిల్లా అధికారులందరూ కలిసి, రవాణా అధికారులు కలిసి పొద్దున ఈరోజు మార్నింగ్ ఇన్కమింగ్ అంటే మేము అవుట్ గోయింగ్ బస్సులు సీజ్ చేయాలంటే ప్యాసింజర్స్ ఉంటారు, సో ఆపడం ఇబ్బంది అని ఇన్కమింగ్ బస్సెస్ ముఖ్యంగా ఈజీగా ఉంటుంది కదా, చెక్ చేయడం ఈజీ ఉంటుంది. ఈరోజు 3 జిల్లాలు కలిపి అందరు అధికారులు కలిపి 68 కేసులు రాశారు. 68 కేసుల్లో దాదాపు 4 బస్సులు సీజ్ చేశారు. 4 బస్సులో ఒకటి కర్నూలులో ఒకటి వేరే యాక్సిడెంట్ చేసి ఆ బస్సు ముందు భాగం చెడిపోయి వచ్చిన ఆ బస్సు కూడా ఉంది. దానికి కూడా అంటే సిఎఫ్ఎక్స్ నోటీస్ ఇచ్చి ఫిట్నెస్ దీని మీద యాక్షన్ తీసుకోవడానికి ఇచ్చారు. అది కూడా అధికారులు. సిమిలర్గా ఈ 68 కేసుల్లో సుమారు ₹1,00,000 వరకు ఫైన్ కూడా వసూలు చేశాము. కానీ ఇప్పుడు ఏంటంటే ఈరోజు రవాణా కమిషనర్ గారు 4 o'clock ఒక మీటింగ్ పెట్టి అసలు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి. బేసిక్గా అంటే సేఫ్టీ ఎన్ష్యూర్ చేయాలంటే ఊరికి ఇట్లా పట్టుకుని ఫైన్ వేస్తే కాకుండా సో సేఫ్టీ ఎన్ష్యూర్ చేయాలంటే ఎలా ఉండాలనేది ఇప్పుడు ఈ చంద్రశేఖర్ గారు మా ఫార్మర్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఆఫీసరు, ఆయన ఇట్లా ఈ bigbus.com బిగ్ బస్ అని వాళ్ళు పనులు నడుపుతున్నారు. సో ఈ కొత్త ఏఎంఏలు తర్వాత పాత ఇన్స్పెక్టర్లు కూడా కొంచెం రిఫ్రెషర్ ట్రైనింగ్ ఇచ్చి అసలు ఆపి ఎలా చెక్ చేయాలి, ఆగున్న బండి ఎలా చెక్ చేయాలి, మూవ్ అవుతున్న బండి ఎలా చెక్ చేయాలి అని ఒక అవగాహన కల్పించాము. సో మీరు అంటే AIS 119, AIS 152 అని ఒక ఈ బస్ బాడీ కోడ్ ఉంది. సో దాని గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. రానున్న రోజుల్లో మన కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్యాచరణ ఎలా ఉంటే అలా చేస్తాం. ఈ తనిఖీల్లో భాగంగా మీరు ఏమేమి పరిశీలిస్తున్నారు, ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు? ముఖ్యంగా మనకు ఈ యాక్సిడెంట్ నేపథ్యంలో చేస్తున్నాం కాబట్టి ఈ టాక్సేషన్ అదంతా కూడా కాకుండా సేఫ్టీ ఫీచర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి బండిలో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉండాలి, ఎలా రూల్ ప్రకారం ఎమర్జెన్సీ ఉందా లేదా, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, తర్వాత ఏమన్నా ఆల్టరేషన్స్ ఉన్నాయా, తర్వాత ఏమన్నా జనరల్ మర్చెండీస్ అంటే మామూలుగా ప్యాసింజర్స్ లగేజ్ కాకుండా వేరే ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న బస్సులో ఏదో అలిగేషన్ 200 సెల్ ఫోన్స్ ఉన్నాయని. సో ఇలా అంటే అదర్ దాన్ ఒక్కొక్కసారి కింద మోటార్ సైకిల్స్ కూడా తీసుకెళ్తుంటారు. అలాంటివి అంటే అపార్ట్ ఫ్రమ్ ది రెగ్యులర్ ప్యాసింజర్స్ లగేజ్ ఈ మర్చెండీస్ ఏమైనా తీసుకెళ్తున్నారా, ఇలాంటివన్నీ తనిఖీ చేస్తున్నాం. ఓకే సార్, మీరు చెప్పండి. మీరు యాజ్ ఎంఈఐగా చేశారు, సీనియర్ అధికారి. ఈ బస్సులను చాలా మటుకు సిట్టింగ్ సీట్లు ఉన్న వాటిని స్లీపర్ బస్సులుగా మారుస్తున్నారు. అట్లా మార్చే అవకాశం ఉంటుందా? అసలు మార్చుకోవచ్చా? అది మార్చడానికి వీల్లేదండి. స్ట్రక్చరల్ చేంజ్ చేయడానికి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్ ఇవ్వలేదు. సో ఇవైతే ఆల్టరేషన్ చేస్తున్నారో అవన్నీ ఇల్లీగల్ అండి. ఏదైతే కంపెనీ నుండి వచ్చిందో ఆ ఒరిజినల్ స్టేటసే మెయింటైన్ చేయాలని. ఇప్పుడు రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్లో కూడా అది సీటర్ నుండి స్లీపర్గా కన్వర్ట్ చేశారని తెలుస్తూ ఉంది. సో అది కూడా అన్అఫీషియల్గానే చేయటం జరిగింది. బండి ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తే ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీకి అవకాశాలు ఉండవు. కానీ కొన్ని స్టేట్లో ఏం చేస్తున్నారంటే బళ్ళు ఇన్స్పెక్షన్ చేయకుండానే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి ఫిజికల్గా బండిలో సీటింగ్ మోడలు స్ట్రక్చర్ ఎలా ఉందో తెలియట్లేదు. కాబట్టి ఈ అవకాశాలు ఉంటూ ఉన్నాయి సార్. ముఖ్యంగా ఈ స్లీపర్ బస్సుల్లో నిన్న జరిగినటువంటి ప్రమాదాన్ని చూసుకుంటే ఒక్క మనిషే అటు ఇటు వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు ఒక్కసారి అందరు బయటికి రావాలంటే ఎట్లా సార్? సాధ్యం కావట్లేదు కదా. ఎట్లా సార్? ఇప్పుడు చూసుకుంటే సార్, ప్రమాదం జరిగినప్పుడు ఇన్స్టెంట్గా దాంట్లో ఉన్న ప్రతి ప్యాసింజర్ ఎస్కేప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. పై బర్త్లో పడుకున్న ప్యాసింజర్ కానీ కింది బర్త్లో పడుకున్న ప్యాసింజర్ కానీ ఎస్కేప్ అవడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ప్రతి గ్లాస్కి బ్రేక్ చేయడానికి హ్యామర్స్ ఇస్తారు. ఇన్ అడిషన్ 5 ఎగ్జిట్స్ ఉంటాయి.
ఒకటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ రైట్ సైడ్లో ఉంటుంది. ఒకవేళ వాల్వో వెహికల్ కానీ స్కానియా వెహికల్ కానీ అయితే ఇన్ బిట్వీన్ ఫ్రంట్ యాక్సిల్ రియర్ యాక్సిల్కి డ్రైవర్ సైడ్లో ఉంటుంది, ఇది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మినిమమ్ 2 హ్యాచెస్ ఎస్కేప్ హ్యాచెస్ రూప్ టాప్లో ఉంటాయి, ప్లస్ మెయిన్ ప్యాసింజర్ ఎంట్రన్స్ ఉంటాయి. సో టోటల్ దేర్ ఆర్ 5 ఎగ్జిట్స్ ఉంటాయి. ప్లస్ ఎవ్రీ గ్లాసు బ్రేక్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ గ్లాస్ ఉందనుకోండి, ఈ గ్లాస్లో మీకు హ్యామర్ ఉంది. ఈ హ్యామర్ ఇది ఏంటంటే ఈజీ టు పుల్ అన్నట్టు, ఇది మీరు ఇలాగ పుల్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. ఇది హ్యామర్ తీసుకొని గ్లాస్ బ్రేక్ చేసుకుంటే ఈ ప్యాసింజర్స్ మీరు ఎస్కేప్ అవడానికి అవకాశం లేదు. అలాగే ఈ దానికి తీసుకున్నా కానీ మీకు ఇక్కడ కూడా మీకు హ్యామర్ ఉంటుంది. సో ఈ హ్యామర్ తీసుకొని అది బ్రేక్ చేసుకుంటే ఈ ప్యాసింజర్ ఎస్కేప్ అవడానికి ఉంటుంది. పైన కూడా అలాగే మీకు హ్యామర్స్ ఉంటాయి. కాబట్టి అవి ఈ వెహికల్లో 40 ప్యాసింజర్స్ ఉంటారు. 40 ప్యాసింజర్స్ ఎస్కేప్ అవకాశానికి 100% పాసిబిలిటీస్ ఉన్నాయి. క్యాజువాలిటీ అనే దానికి అవకాశం లేదు. ఈ ఏదైతే ఈ బస్సులో ఉన్నాయి సార్, ప్రతి బస్సులో స్లీపర్ బస్సులో ఇటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం వల్లనే ప్రమాదాల నుంచి ప్రయాణికులు బయటపడట్లేదు. అటువంటి బస్సుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ రోజు వరకు మనం వాల్వో బస్సులే కానీ స్కానియా బస్సులే కానీ యాక్సిడెంట్ జరిగిన దాంట్లో చూసుకుంటే అన్నీ ఆల్టరేషన్ చేసిన వెహికల్స్లోనే యాక్సిడెంట్ అయినాయి. కాబట్టి ఫ్యాక్టరీ బిల్ట్ వెహికల్లో ఈ రోజు వరకు ఒక్క యాక్సిడెంట్ కాలేదు. సో అందు గురించి అక్కడ పాసిబిలిటీ ఆఫ్ ఎస్కేప్ తగ్గిపోయింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా కవర్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా మనకి ప్యాసింజర్కి యాక్సెసిబిలిటీ లేదు. కాబట్టి అక్కడ ఆ ప్యాసింజర్స్ అదొక దానికి అది కాకుండా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఫైర్ రెసిస్టెన్స్ మెటీరియల్తో మనము ఈ బాడీ బిల్డ్ చేయాలి. ఈ ఇల్లిసిట్ ఆల్టరేషన్ చేసినప్పుడు ఏంటంటే ఇవి ప్రైవేట్ వర్క్షాప్లో చేపిస్తారు. కాబట్టి వాళ్ళు ఫైర్ రెసిస్టెన్స్ మెటీరియల్ వాడరు. అంటే సార్ ఇక్కడ వేరే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వేరే రాష్ట్రాల్లో ఫిట్నెస్ చేసుకుని ఇక్కడ తిప్పాల్సి వస్తుంది ప్రైవేట్ ట్రావెల్స్. దాని మీద మీరు ఏమంటారు అసలు? వేరే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మన రాష్ట్రంలో తిరగటము, మన రాష్ట్రం ఒక్కటానికే తిరగటానికి వీలేదు. అది ఇంట్రా స్టేట్ తిరగటానికి వీల్లేదు. వేరే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే మినిమం 2 స్టేట్స్లో తిరగాలన్నట్టు బండి. ఒకే స్టేట్లో తిరిగితే అది ఇల్లిసిట్ ఆపరేషన్ అవుతుంది. దాన్ని మనకి ఒకవేళ ఒకటే స్టేట్లో తిరిగితే మాత్రం మనం డిటెక్ట్ చేసేస్తే మన స్టేట్ లయబిలిటీ ట్యాక్స్ వాళ్ళు కట్టాల్సిందే అన్నట్టు. ఓకే, సరే సార్, థ్యాంక్ యూ. ఇది మొదటిగా అయితే రవాణా శాఖ అధికారులు నిరంతరం అయితే తనిఖీలు చేస్తున్నామని అంటున్నారు. కేవలం తనిఖీలు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా ఛార్జ్ తీసుకున్నటువంటి ఎంవీఐలకు అదేవిధంగా ప్రయాణికులకు కూడా ప్రమాదాలు జరగకుండా జరిగితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లా అప్రమత్తం కావాలనే దాని మీద కూడా అవగాహన కలిగిస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యూ.